వెనుకబడిన తరగతుల విద్యార్థులకు విదేశీ విద్య కళ నెరవేర్చడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన విదేశీ విద్యా దీవెన పథకానికి విశేష స్పందన లభిస్తోంది. విజయవాడలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న చేయూతపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వేలాది మంది విద్యార్థులను ఐటీ నిపుణులుగా తీర్చిదిద్ది ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కు గుర్తింపు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు పేద విద్యార్థులకు విదేశీ విద్య అందించేందుకు తీసుకువచ్చిన విదేశీ విద్యా దీవెన పథకం అదే స్థాయిలో ఆదరణ పొందుతోంది. ఒక్కో విద్యార్థికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో పాటు విమాన ఖర్చులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. మరో 10 లక్షలు బ్యాంకు ద్వారా రుణం పొందేలా విద్యార్థికి హామీదారుగా ఉంటోంది. విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా గత 2 ఏళ్లలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో విదేశాల్లో విద్య అభ్యసిస్తుండగా ఈ ఏడాది విదేశాలకు వెళ్లే వారి సంఖ్య మరింత పెరిగింది. కాపు కార్పొరేషన్ ద్వారా గతేడాది 398 మందికి అవకాశం కల్పించగా ఈసారి 1000 మందిని ఖండాంతరాలకు పంపించనున్నారు. అర్హులైన విద్యార్థుల ఎంపికకు సంబంధించిన ధృవపత్రాల పరిశీలన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతోంది. చదువులో ముందంజలో ఉండి పేదరికంతో విద్య అభ్యసించలేని వారికి ప్రభుత్వం సాయం చేయడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నా కొడుకు యుఎస్ వెళ్ళాలని చెప్పి అనేక సార్లు మన మధ్య కుటుంబంలో వెళ్ళడానికి ఆస్కారం లేదురా అని చెప్తూ ఉండేవాడిని. కానీ అనుకోని అవకాశం తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే చంద్రబాబు నాయుడు గారు మధ్య కుటుంబీకులకి, పేదలని కూడా మరి ఎంఎస్ చేయడానికి ఇతర దేశాల్లో, ఇతర కంట్రీల్లో ఎంఎస్ చేయడానికి మరి ఆర్థిక సహాయం 10 lakhs చేస్తున్నారంటే అది చాలా అద్భుతమైన విషయం. మరి ఈ మాటలు మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడికి ఏ రకంగా కృతజ్ఞత తెలుసుకోవాలో నాకు అర్థం కాని పరిస్థితి. ఉద్వేగంతో నాకు ఒక రకమైన ఆనందంతో ఉన్నాను. ఆయనకి ఆ జన్మాంతం రుణపడి ఉంటానని తెలియజేసుకుంటాను. ఆర్థిక పరిస్థితులు బాగా ఉన్న వాళ్ళకి మంచి బంగారం లాంటి అవకాశం ఇది. దాని గురించి గవర్నమెంట్ అప్రిషియేట్ చేస్తాను. నేను మా పోటీ వాళ్ళకి చాలా విలువైన పథకం అనుకుంటున్నాను. ఆర్థిక ఇబ్బంది పడే వాళ్ళకి ఇటువంటి అవకాశం వల్ల మా పిల్లకాయలు అక్కడికి వెళ్ళగలుగుతున్నారు, లేకపోతే మాకు అవకాశం లేదు. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం గారికి చాలా ధన్యవాదాలండి. ఇలాంటి అవకాశాలు కల్పిస్తే లేని వాళ్ళు కూడా బాగా చదువుకోవడానికి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా. అందుకోసం ఆయనకి చాలా రుణపడి ఉంటారండి ఈ పేరెంట్స్. ఆటోమేషన్ ఇంజనీరింగ్ చేద్దామనేసి నాకు అప్పుడు లాస్ట్ ఇయర్ ఆప్షన్ వచ్చిన ఆర్థిక ఇబ్బందులు ఉండి వెళ్ళలేకపోయాను. వీసా అప్లికేషన్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కెనడాకి వెళ్దాం అనుకున్నాను. కెనడాకి వెళ్ళాను. చంద్రబాబు గారు పేపర్లో వేసి, అది లాస్ట్ ఇయర్ 4 మెంబర్స్ ఇచ్చారు కదా జూలైలో, అది పేపర్లో న్యూస్ చూసిన తర్వాతే నాకు తెలిసి దాని తర్వాత అప్లై చేసుకున్నాను. మళ్ళీ కాల్ చేసి కనుక్కుంటే అంతా డీటెయిల్స్ తెలిసి వెళ్తున్నాను. నా గోల్ ఏంటంటే ముందు నుంచి నేను ఎంఎస్ చేయాలనుకున్నాను యూఎస్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ మీద. దానికి ఈ స్కాలర్షిప్ ఇవ్వడం చాలా హెల్ప్ అవుతా ఉంది. గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ అండి. దీని ద్వారా నా డ్రీమ్స్ నేను అచీవ్ అవ్వగలుగుతున్నాను. ఇది చంద్రబాబు గారే కొత్తగా తీసుకొచ్చారు. చంద్రబాబు గారికి కంపల్సరీ థ్యాంక్స్ చెప్పాలి. ధృవపత్రాల పరిశీలనకు మంగళవారం ఒక్కరోజే కాపు కార్పొరేషన్ ద్వారా 570 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన మరో 300 మంది వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇవాళ అర్హత పత్రాలు అందించనున్నారు. విదేశీ విద్యా దీవెన పథకానికి అర్హులైన విద్యార్థులకు మరో విడత ఎంపిక కార్యక్రమం త్వరలో నిర్వహించనున్నారు. మన సీఎం గారు యుఎస్ టూర్ వెళ్ళినప్పుడు కూడా ఈ కాపు కార్పొరేషన్ కాకుండా అందరు స్టూడెంట్స్తో, అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఎస్సీ, బీసీ, మైనార్టీస్, కాపు అందరు స్టూడెంట్స్తో కూడా అక్కడ ఇంటరాక్షన్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళ ఫీడ్బ్యాక్ చాలా ఇంప్రెసివ్గా, చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఈ స్కీమ్ మీద మంచి ఒపీనియన్ ఇచ్చి ఇంకా ఫర్దర్గా కంటిన్యూ చేయాలని, ఇంకా ఈ సీట్ స్ట్రెంత్ కూడా పెంచాలనేది వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని ప్రకారమే లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ స్ట్రెంత్ పెంచడం జరిగింది. ఎక్కువ మందిని పంపించాలని నిర్ణయం తీసుకున్నాము. భగవంతుడు రూపంలో చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ పెట్టారు. ఈ కాపు కార్పొరేషన్ ద్వారా మరి చాలా చిన్న వాళ్ళు ఎప్పుడు కూడా విమానాల్లో ఎక్కి అమెరికా వెళ్తామా, అమెరికా చదువులు మాకు అందుబాటులో ఉంటాయా అని మరి అనేక రకాలుగా బాధపడేవాళ్ళు, వాళ్ళు వెళ్తే బాగుండని కలగనే వాళ్ళందరికీ కూడా ఒక వరమైంది. ఈ ఏడాది మొత్తం 2000 మంది విద్యార్థులను విదేశాలకు పంపాలని ప్రభుత్వం యోచిస్తోంది.